టట్టడాయ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూపుతాను మీకే ఫస్ట్. చాలా బాగుంది. ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినాయి, అందుకే చాలా బాగా టేస్ట్ వచ్చింది. నేను ఫుల్ వీడియో పెడతాను, మీరైతే మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే ఏంటంటే మా ఆయన మటన్ కర్రీ చేయబోతున్నారన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి, లైక్ చేయండి నీ వీడియో నచ్చితే. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ కళాయి అయితే పెట్టుకున్నారన్నమాట. పెట్టుకొని మా ఆయిల్ అనేది వేసుకున్నారు. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యేలోపు మటన్ తర్వాత కూరగాయలు అనేది కట్ చేసుకున్నారన్నమాట. ఇక్కడ నేనైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలే వేస్తాను, కానీ మా ఆయన ఆనియన్స్ వేసి ఫ్రై చేశారు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసారన్నమాట. ఇక్కడ సరిపడా అయితే మీరు కూరగాయలు కట్ చేసుకోండి. మేమైతే 4 టమాటాస్ తీసుకున్నాము, ఎందుకంటే కేజీన్నర తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో దంచుకున్నదే వేయండి, బయట రెడీమేడ్ వేయకండి. టేస్ట్ అనేది రాదు, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, అది మంచిది కాదు ఆరోగ్యానికి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. తర్వాత మటన్ అనేది వేసుకోవాలన్నమాట. మేమైతే కేజీన్నర తీసుకున్నాం కదా, మీరు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి మీరు మసాలాలు వేసుకోవాలి. ఉప్పు తర్వాత స్పైస్నెస్ కొంచెం దానికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత మటన్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులో నీళ్ళు ఊరి అందులోనే ఉడకాలి. మనం అయితే ఎక్స్ట్రా నీళ్ళు అయితే ఏం పోయొద్దు. తర్వాత మటన్ వేసుకొని మంచిగా తిప్పుకున్నారన్నమాట. చూడండి ఎలా తిప్పుతున్నారో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆనియన్స్ పచ్చిమిరకాయలు మొత్తం కలవాలన్నమాట మటన్లో, అయితేనే కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలి. వాటర్లో ఉడకాలి కదా, మనం వాటర్ అనేది ఎక్స్ట్రా ఏమి వేయద్దు. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకునేటప్పుడే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, ఎందుకంటే పుదీనా తినని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, స్మెల్ అనేది రాదు. ఇక్కడ చూడండి కిచెన్ రూమ్కి పూజ గది అటాచ్ చేశారు. అసలు ఇలా చేయొద్దండి, ఎందుకంటే మనం నీచు వండుకొని తింటాం కాబట్టి అంత మంచిది కాదు. దేవుడు అంటేనే నీచు తినరు కదా, మంచిది కాదన్నమాట. ఈ సిటీలలో ఎక్కడ చూసినా అంతే అండి, వంటగదికే పూజ గది అసలు అటాచ్ చేస్తారు. ఇక్కడ చూడండి టమాటాలు మొత్తం మగ్గిపోయాయి. తర్వాత 1 by 1 మసాలాలు, కారము, ఉప్పు తర్వాత అవన్నీ వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏమేమి వేసారనేది చెప్తాను. ముందైతే కారం వేసుకున్నారు, తర్వాత చెక్క లవంగాలు తర్వాత యాలకులు కలిపిన పౌడర్ అయితే వేయించి నూరుకున్న పౌడర్ అయితే ఇక్కడ వేసారు. తర్వాత ధనియాల పొడి, తర్వాత పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత మటన్ మసాలా ఉంటుంది కదా, మటన్ మసాలా కొంచెం గరం మసాలా అయితే వేసుకొని మొత్తం కలుపుతున్నారన్నమాట. ఇక్కడ మొత్తం కలుపుకోవాలి, అయితేనే ముక్క చప్పదనం రాకుండా చాలా టేస్ట్ అయితే వస్తుంది మనకు. ఇలా వేసేటప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. చాలామంది కరివేపాకు వాడతారు, కానీ కరివేపాకు వేయొద్దండి, ఎందుకంటే మనం దేవుడు ప్రసాదంలో పులిహోరలో వాడతాం కాబట్టి నీచులో వాడొద్దు. సిటీలో చాలామంది ఏ కర్రీ వండినా వేస్తారన్నమాట, అలా వేయొద్దు. తగినంత వాటర్ పోసుకోండి, కొంచెం మీడియమే పోసుకోండి, ఎక్కువ పోసుకోకండి, టేస్ట్ అనేది రాదు, సప్పసప్పగా నీళ్ళు. మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా ఆయన స్టైల్లో బ్యాచిలర్ కర్రీసే వేరు కదా, చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కర్రీ అయితే దించుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే మటన్ కర్రీ బ్యాచిలర్ స్టైల్లో మనకైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను కూడా కుమ్మేస్తానన్నమాట, ఎందుకంటే మా ఆయన వండితే ఎప్పుడైనా చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పుడు తెచ్చినా మటన్ అయితే మా ఆయనకే ఇస్తానన్నమాట, చాలా బాగా చేస్తారని. దీని మీద కాంబినేషన్ ఏంటంటే బిర్యానీ రైస్ ఉంటుంది కదా, అదిను ఈ కర్రీ అంటే మా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. ఏ నాన్ వెజ్ వండినా అదే రైస్ అడుగుతారన్నమాట, అందుకే స్పెషల్గా బిర్యానీ రైస్ అయితే నేను మా ఆయన కోసం చేశాను. కర్రీ ఫినిషింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నేను టేస్ట్ చేసి చెప్తాను. టట్టడాయ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూపుతాను మీకే ఫస్ట్.
చాలా బాగుంది. ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయినాయి. అందుకే చాలా బాగా టేస్ట్ వచ్చింది. అయితే మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. బాయ్స్ది బాగుంటుంది కదా వంట, అందుకే మా వారు చేస్తారన్నమాట. ప్రతిసారి నాన్ వెజ్ అంటే మటన్ తెచ్చినప్పుడు మా వారే వండుతారు, బాగా వండుతారని చెప్పి ఆయనకే ఇస్తానన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంకో వీడియోతో కలుస్తాను.